చాలా బిజీగా ఉన్నారు. ఆ సమయం కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి ప్రజలంతా ఆన్లైన్ సేవలు, డిజిటల్ సేవలకు వెళ్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ప్రజలతో పాటు భక్తులతో పాటు పండితులు కూడా ఆ రకమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. రెండు వైపులా వాళ్ళు కూడా బిజీగా ఉంటున్నారు. ఈ రకమైనటువంటి సేవలు అందిస్తాం, దీనికి ఇంత ఛార్జ్ చేస్తాం అని చెప్పేసి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక ఇది ఎక్కడ లోపం ఉందంటారు దీంట్లో? అసలు మరి ఆ సమయం లేకపోవటమా, లేకపోతే కమర్షియల్గా ఈ రకంగా ఆ పండితులు కూడా ఈ రకంగా అందుబాటులోకి తీసుకురావటమా, ఏం జరుగుతుంది? పండితులంతా కూడా కమర్షియల్గా మారడమే దీనికి ముఖ్యమైన కారణం. దానికి గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహకరించడం. రెండవది, ఇంతకుముందు గట్టుగా చెప్పినట్టుగా పితృదేవతలను ఆరాధించేదంటే ఏమొస్తుంది అంటే ఆజు ప్రజాం ధనం విద్యాం పుత్రం పౌత్రం సుఖానిచ అని ఆయుష్ వృద్ధి, సంతతి, ధనము ఇత్యాది శుభానికి సంబంధించినటువంటి యొక్క ఇవన్నీ పితృదేవతలు ఇస్తారని ఉన్నది. ఇకపోతే మీరు అడిగినటువంటిది ఆన్లైన్లో పూజలు, ఆన్లైన్లో ప్రసాదాలు ఇవన్నీ మీరు అడుగుతూ ఉన్నారు. నవచండీ అంటాం, అంటే 9 పారాయణాలు చేసి ఒక్క హోమం చేస్తే అది చండీ హోమం అవుతుంది. అలాంటిది ఒక 50 మందో 100 మందో కలిసి వాళ్ళు డబ్బులు అందరూ సమానంగానే 5,000 10,000 అనేటువంటిది వాళ్ళు ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారంగా పంపించినప్పుడు ఆ గవర్నమెంట్ కానీ లేకపోతే తత్సంబంధమైనటువంటి యొక్క అధికారులు కానీ 9 పారాయణాలు చేసి ఒక హోమం చేయమన్నప్పుడు 9 పారాయణాలు ఎవరి వాళ్ళ దగ్గర అంత డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళకు జరుగుతూ ఉన్నదా? అది జరగనప్పుడు అది పని చేస్తుందా? అది చెయ్యదు కదా. కాబట్టి ఎవరి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ యొక్క శక్త్యానుసారంగా చేసుకున్నా మంచిదే. ఇవన్నీ లేకపోయినా ఇంట్లో దేవుడికి నమస్కారం చేసి మనము మన యథాశక్తిగా భగవంతుడి దగ్గర ఆరాధన చేసుకుంటే ఏ దేవాలయంలోకి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి అంటే శక్తి సహకరించినప్పుడు దేవాలయంలోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకోవడం, మన శక్తి కొలదిగా పూజ, అష్టోత్తరమో సహస్రనామమో మన గోత్రం పేరు చెప్పి ప్రత్యేకంగా చేయించుకుంటే దాని ఫలితం 100% వస్తుంది. ఆన్లైన్లో ఇప్పుడు 100 మంది కలిసి ఒకసారి అందరి డబ్బులు ఒకసారి కట్టిన అందరి గోత్రాలు చేస్తే ఈ ₹1 డివైడ్ చేస్తే 100 మంది అక్కడ టికెట్ కొనుక్కొని 100 మంది ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు వస్తుందో ఈ 100 మంది కూడా డబ్బులు అన్నీ పెడుతున్న సమానంగానే. కానీ పుణ్యం అందరికీ సమానంగా రావాలన్నప్పుడు ఏ పూజ మొత్తం ఫలితం రావాలంటే రాదు. ఎవరిది వాళ్ళు ప్రత్యేకంగా చేయించుకున్నప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని మొత్తం కూడా పొందడానికి ఇది ఒక అవకాశం. అంటే ఆలయాల్లో ప్రధానంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఉంటుంది, చేసి ఉంటారు. మరి భౌతికంగా అక్కడ అటెండ్ కాకుండానే, హాజరు కాకుండానే మరి ఆన్లైన్లో ఈ గోత్రనామాలు చదవటం ద్వారా మరి ప్రతిఫలం వస్తుందంటారా? ఆ పుణ్యఫలం వస్తుందా? ప్రతిష్టాపన అని మీరు వాడినరు. ప్రతిష్ట అంటే దీనిలో 2 రకాలుగా ప్రతిష్టలు ఉంటాయి. ప్రతిష్టలలో స్థిర ప్రతిష్ట, చర ప్రతిష్ట. చర ప్రతిష్ట అనేటువంటిది ఏమిటి అంటే మన ఇంట్లో ఉన్న విగ్రహాలు కానీ దేవాలయాల్లో ఉత్సవమూర్తుల విగ్రహాలు కానీ వీటి చర ప్రతిష్ట అంటారు. ఎందుకంటే అవి గ్రామంలో కూడా పూర్వకాలంలో పల్లకి సేవలలో తిప్పేది, వాటి చర ప్రతిష్ట అని వాడతారు. దేవాలయంలోకి వీళ్ళు వెళ్ళి చేసుకున్నప్పుడు అక్కడ చేసుకోవచ్చు. లేదా మన ఇంట్లో ఉన్న విగ్రహాలకు కూడా చర ప్రతిష్ట, అంటే రోజు తీస్తాం, కడుగుతాం, అభిషేకం చేస్తాం, అర్చన చేస్తాం కాబట్టి వాటికి కదిలించడం జరుగుతుంది కాబట్టి వాటిని చర ప్రతిష్ట అని వాడతారు. స్థిర ప్రతిష్ట అంటే విగ్రహాన్ని ఒకసారి పెట్టడం అంటూ జరిగితే ఇక దాన్ని మళ్ళీ తీయడం అనేది ఉండదు కాబట్టి అది స్థిర ప్రతిష్ట. స్థిర ప్రతిష్ట అయినా చర ప్రతిష్ట అయినా ఒకటే, దానిలో తేడా ఏమీ లేదు. ఇళ్లల్లో ఎవరి శక్త్యానుసారంగా వాళ్ళు చేసుకుంటే 100% మాత్రమే ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. లేదా ఒక దేవాలయం కానీ లేదా ఒక మామూలు సాధారణమైన ఒక బ్రాహ్మడు కానీ చేసినప్పుడు ఒక 10 మంది మనకు పైసలు పంపించిండ్రు, 10 మంది పైసలు తింటున్నాం అంటే అక్కడ 10 రుద్రాలు చెప్పవలసింది. 10 రుద్రాలు చెప్పకపోతే అక్కడ ఫలితం వాళ్ళకు ఒక రుద్ర ఫలితం మొత్తం ఎక్కడ వస్తుంది? రాదు. కాబట్టి ఎవరిది వాళ్ళకు విడివిడిగా మాత్రమే చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ప్రసాదం అన్నీ కలిపి అక్కడ నైవేద్యం పెడుతున్నారు, ఆ నైవేద్యంలో నుంచి ఏదో పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా పంపించడంలో ఎవరిది వాళ్ళు దాని చేతులు చాపి భగవంతుడి ఎవరిని కూడా చేతులు చాపి యాచించవద్దు. ఒక్క భగవంతుడిని మాత్రమే యాచించాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదానికి మాత్రమే చేతులు చాచి భగవంతుడి ప్రసాదాన్ని తీసుకోవాలి. కానీ ఈ ఆన్లైన్లో ఎక్కడో తిరిగి వచ్చినటువంటి ఒక ప్రసాదానికి కూడా అంత ప్రాధాన్యత మేము ఇవ్వం.
అంటే ఆలయాల్లో భౌతికంగా హాజరు కాకుండా వాళ్ళు మరి జూమ్ కాల్లో అటెండ్ అయ్యి గోత్రనామాలు చెప్పి పూజా కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల మరి ఆ ప్రతిఫలం ఉంటుందా భక్తుడికి? ఎంత ఒక పై సంబంధం కూడా రాదు. వస్తుంది పై సంబంధం కూడా, నోటికి పై సంబంధం కూడా ఫలితం రాదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి సహస్రనామం చేయకండి, అష్టోత్తరమే చేయండి. మీ సమయం ఎంత ఉందో దాన్ని బట్టే మీరు పూజ చేయించుకోండి. కానీ సహస్రనామం వాళ్ళు చేయించారు, ఇంకేదో లక్ష విలువార్చన చేసిండ్రు, అవి చేయాలి, అవన్నీ మీకు అవకాశం ఉంటే చేయించుకుంటే విషయమే. లేకపోయినప్పుడు మీరు అష్టోత్తరమే చేయించుకోండి. మనిషి లంచగొండి కానీ భగవంతుడు లంచగొండి కాదు. కాబట్టి మీ యొక్క శక్త్యానుసారంగా, మీ ఇష్టానుసారంగా భగవంతుడి దగ్గర మీరు ఉన్నదానిలో చేసుకోండి, పుణ్యాన్ని సంపాదించుకోండి. కానీ అందరిలో సామూహికమైన పూజలు, సామూహికమైన వివాహాలు, సామూహికమైన ఉపనయనాలు, ఉపనయనం పెట్టాలంటే ఆచార్య వటువులకు బాగలేకపోతే ఉపనయనం చేయవద్దేది. అలాంటిది ఇప్పుడు సామూహిక ఉపనయనాలను చేస్తున్నారు. ఇదేమిటి అంటే అడిగిన వాళ్ళని వాళ్ళు తూలనాడము, అవసరమైతే వేరే వాళ్ళతో కూడా కొంత మందలించడం కూడా జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి వాడికి మేము దూరం ఉంటున్నాం. ఓకే అండి. దివాకర్ సింగ్ గారు, ఈరోజు మరి సాంకేతిక పరిజ్ఞానం అందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి, అన్నీ కూడా ఇంటర్నెట్ కావచ్చు,